సింపుల్‌గా మీల్ మేకర్ కర్రీ చేసుకుందామా? సో వచ్చేయండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మీల్ మేకర్, టొమాటో, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. అండ్ మనం ముందుగానే మీల్ మేకర్‌ని వార్మ్ వాటర్‌లో అయితే సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ప్రొసీజర్ విషయానికొస్తే కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కొంచెం పింకిష్‌గా టర్న్ అవుతాయి కదా! సో దాని తర్వాత టొమాటోస్‌ని అయితే యాడ్ చేసుకొని అండ్ టొమాటోస్‌ని యాడ్ చేసినప్పటికి కొంచెం సాల్ట్ అయితే వేయాలి. సో దట్ టొమాటోస్ అనేది ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. అండ్ టొమాటోస్ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అండ్ దాని తర్వాత పసుపు, కారం అయితే వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి. అండ్ ఈలోపే మనం స్క్వీజ్ చేసుకొని మన మీల్ మేకర్స్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అండ్ ఇక్కడే మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం కసూరి మేతి కూడా యాడ్ చేస్తే సో దట్ ద ఫ్లేవర్ కూడా మంచిగా మీల్ మేకర్స్కి అయితే పడుతుంది. అండ్ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం లాస్ట్లో దించే ముందు గరం మసాలా అండ్ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేలా చేస్తే ఇంకా అంతే మన సింపుల్ అండ్ టేస్టీ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మంచిగా మా నాన్నకి అయితే సర్వ్ చేసి ఇంకా ఆఫీస్కి పట్టుకెళ్ళడానికి అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకే రెసిపీస్ ట్రై చేయమంటారో కూడా కమెంట్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.